సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళు ఈడీ ఆఫ్ విచారించాలనేది కేసు నడుస్తుంది. ఆ కేసు 19th నాడు పోస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు సర్చ్ టెక్నికల్గా సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకోవచ్చు. ఒక గందరగోళం అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ జరుగుతున్నాయి. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్టు తీసుకోవాలన్న ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్స్ వినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాలి. కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చు. సర్చెస్ స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమొచ్చిందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కి సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరుకున్నారు. షీ ఈజ్ ఆల్సో సెండింగ్ కవిత ఇంట్లోకి ఈడీ వచ్చిన తర్వాత విస్తృతమైన ప్రచారం అనేది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంజయ్ సింగ్ ని మొన్న అరెస్ట్ చేశారు ఆప్ ఎంపీ. సో అట్లనే సేమ్ జాయింట్ డైరెక్టర్స్ వచ్చారు. ఛాన్సెస్ ఉంటాయి. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము. ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డేర్ టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రారీ టు సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు. కోర్సు యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది లీగల్ టీమ్ కి మీకు ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు. నేను కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. తర్వాత కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చింది. కోర్టు హీరింగ్ అయ్యే వరకు కూడా మేము ఏ రకమైన కోయర్సివ్ స్టెప్స్ తీసుకోమని అండర్టేకింగ్ ఇచ్చింది. అది ఉన్న తర్వాత కూడా ఇవాళ ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చినారని అంటే విషయం ఏందో తెలుసుకోకుండా మీ ముందు నేను మాట్లాడలేదు. అంటే ఈ ఈడీ అధికారులు వచ్చే విషయం ముందు మీకు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు. నాకేం తెలుస్తుందండి? ఐ హావ్ లిమిటేషన్స్. ఏది పడితే అది మాట్లాడేదానికి భరత్ గారు ఈడీ అధికారులు ఏమన్నా అడిగారా డాక్యుమెంట్స్ అని సర్చెస్ అన్నది చేయలేము అనేటువంటి విషయం ఇవన్నీ కోర్టు ఆర్డర్స్. మన కేసుకు సంబంధించి లీవ్ గ్రాంట్ అయింది వేసిన కేసు వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారు. ఇచ్చిన అండర్టేకింగ్ ని కాదని వాళ్ళు ఏమైనా చేయబోతున్నారా ఏంటి అనేది వాళ్ళని కలిస్తే కానీ నాకు తెలియదు. కలిసిన తర్వాత నేను మీతో వివరంగా మాట్లాడతాను. రైట్, థ్యాంక్ యూ.